నమస్తే ముద్రగడ పద్మనాభం గారు. సారీ నమస్తే ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. తండ్రి వీర రాఘవయ్య గారి మరణంతో మీరు రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 78లో జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి మళ్ళీ గెలవలేమన్న ఉద్దేశంతో 83లో తెలుగుదేశం పార్టీలో చేరి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి, ఒకసారి ఎంపీ అయ్యి, ఒకసారి మంత్రి పదవి చేసి ఈరోజు మీరా సార్ చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారు. రెడ్ బుక్ అని చించుకుంటారేంటి సార్? నిన్న ఏముంది సార్ రెడ్ బుక్లో? రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, ఇంకా ఓపెన్ చేయలేదు సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందుపరిచినట్టు చట్ట వ్యతిరేక పనులు చేసిన వారి పేర్లు మాత్రమే ఆ రెడ్ బుక్లో ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం గారు, మీరేంటో ఆవేశపడిపోతున్నారు. మీ వెనకాల కోత వేటు దూరంలో మీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇస్తే నోటి మాట రాలేదు మీకు. ఆ రోజు ఏ కాకినాడ ఉప్మా నోట్లో పెట్టుకున్నారు సార్? మీకు కోత వేటు దూరంలో డాక్టర్ సుధాకర్ని చంపేస్తే, నిర్దాక్షిణ్యంగా చంపేస్తే మీ నోట్లోంచి మాట రాలా. ఆ రోజు ఏ కాకినాడకు తింటున్నారు ముద్రగడ గారు? ఈరోజు రెడ్ బుక్ అంటూ పెద్ద లేఖాస్త్రం సంధించారు మీరు. మీ సాక్షి వక్రాక్షి రాసి పంపించిన స్క్రిప్ట్ని మీరు రిలీజ్ చేశారనే సంగతి మాకు అర్థమవుతానే ఉంది. అదే స్క్రిప్ట్ ఈరోజు సాక్షిలో ప్రచురించారు. అదేంటో ఒకసారి చదివి వినిపిస్తా మీకు కూడా. శ్రీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి ముద్రగడ లేఖ. కాకినాడ రాష్ట్రంలో 7 నెలలుగా సాగుతున్న చంద్రబాబు పాలన తీరును మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కడిగి పారేశారు. ఏం కడిగారండి? ఏం కడిగారు? మీ గొడ్ల సావిడి కడిగారా? మీ వెనకాల బట్టలు ఉతికే దగ్గర కడిగారా? ఏం కడిగారు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు? మీరు ఏం చేశారు మీకు తెలుసా? మీకు ఏం తెలుసండి? అస్తవ్యస్త పాలన, ప్రతిపక్ష నేతలు కార్యకర్తలపై చంద్రబాబు కుమారుడు లోకేష్ రెడ్ బుక్ పేరుతో చేస్తున్న రాజకీయాలను ఎండగట్టారు. ఏం చేశాడు? రెడ్ బుక్ ఓపెన్ చేసి శిక్షలు అమలు చేస్తే మీరు ఈ మాటలు మాట్లాడేవారా? మీ సాక్షి స్క్రిప్ట్ చదివేవారా ముద్రగడ పద్మనాభరెడ్డి గారు? కొంచెం వివేకంతో మాట్లాడండి. 2009లో మీరు రాజశేఖర మాటలు విని కాకినాడ వెళ్ళి ఉప్మాల జీడిపప్పు తిన్న రోజునే మీ మతి భ్రమించిందని చెప్పి ఊరంతా అనుకోవటం సమాజానికి తెలుసండి. రాష్ట్రం ఎవరి జాగీరు కాదు, మీ జాగీరు, మీ జగన్రెడ్డి జాగీరు అనుకుంటున్నారా? మీరేమనుకుని పరిపాలన చేశారు 5 సంవత్సరాలు? జగన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేకపోయారు? అతి దారుణాలు చేశాడు కదండి. రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాణాలు పొట్టగట్టుకుంటే ఆ రోజు మీ నోట్లో ఏమైపోయింది? ఏం పెట్టుకున్నారు? దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, మీరు, నేను 1978లో ఒకేసారి రాజకీయాల్లో ప్రవేశించి తొలిసారిగా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. చంద్రబాబు నాయుడు దార్శకుడు కాబట్టి, కష్టపడే వ్యక్తి కాబట్టి, నీతి నిజాయితీ గలవాడు కాబట్టి 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు 3వసారి ఎమ్మెల్యే కాక ఓడిపోయి అదే మీ ఊళ్ళో కూర్చున్నారు చతికిలబడి. ఎప్పుడు ఎవరు గెలిచినా ఎవరిని వేధించడం కానీ, ఫలానా వారిపై ఫలానా సెక్షన్లతో కేసు పెట్టాలని కానీ ఎవరూ చెప్పలేదు. అది ఈ వాక్యం మీరు చెప్పింది ఒక చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకునే. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎన్ని మటలు జరిగాయో, ఎన్ని దొమ్మిలు జరిగాయో, ఎన్ని లూటులు చేయాలో మీకు తెలియదా ముద్రగడ పద్మనాభరెడ్డి? గత 5 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి చేసిన అరాచకాలు నీకు తెలియలేదా? కళ్ళు మూసుకుపోయాయా? ఈరోజు ఓటమి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంట్లో ఉండిపోతున్నారు. ఇంట్లో ఉండిపోవటం లేదండి, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దారుణాలు, హత్యలు చేసిన వాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయారు. ఇంట్లో ఉండిపోవట్లా ముద్రగడ పద్మనాభరెడ్డి గారు? అధికారం ఉంది కదా అని మీ కుమారుడు లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఇష్టానుసారం కేసులు పెట్టించడం చూసి చాలా బాధ కలుగుతోంది. ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. ఓపెన్ చేస్తే మీలాంటి వాళ్ళు చాలామంది లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. గుర్తుంచుకోండి. బాబు గారు మనస్తత్వం తెలిసి కూడా మీరు ఈ లేఖ రాశారంటే ఏ జీడిపప్పు కోసం కక్కుతు పడ్డారో స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటి పాలన ఎందుకు చేస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలంట. ఏం పాలన చేశాడు ఆయన? నిన్నే కదండి 2,10,000 కోట్ల రూపాయలు మీ ఉత్తరాంధ్రకు తెచ్చిపెట్టాడు. పరిశ్రమలు వస్తున్నాయి, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయి. అవన్నీ చూసి మీ కళ్ళు కుట్టినాయా ఏంటి? అధికారమే కాదు, జీవితం, ఆస్తులు కూడా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. ఈ మాట స్పష్టంగా మీ జగన్ రెడ్డికి ఉత్తరం రాయండి. జగన్ రెడ్డి ఆస్తులు కూడబెట్టుకోవడం కాదు, జీవితాలు కూడా చూసుకోవాలని చెప్పి అతనికి చెప్పండి సలహా.
ఈ మేరకు మీరు లోకేష్ సూచించాలంట. లోకేష్ గారికి కాదు సూచించాల్సింది, ముద్రగడ పద్మనాభరెడ్డి. జగన్ రెడ్డికి సూచించు. జీవితం ఆస్తులు కూడా శాశ్వతం కాదని తెలియజేయ ఆయనకి. రేపు వైఎస్ జగన్ గెలిచాక మీ మాదిరిగానే నడుచుకుని విశ్వరూపం చూపిస్తే, ఆ విశ్వరూపం చూపించబెట్టి 11 సీట్లలో కొదేసి కూర్చోపెట్టారు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. ఇంకా మీకు సిగ్గురాలా? ఇంకేందో చూపిస్తాడంట. ఏందో చూపించేది? ఇంకా పార్టీ ఎక్కడండి బాబు? చాలా ప్రమాదం అని తెలిసే యలంక ప్యాలెస్ పారిపోయాడు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. చేసిన అరాచకాలు, దురాక్రమణలు, లూటీలు, దోపిడీలు అన్నీ బయటపడతాయని భయంతోనే యలంక పారిపోయి కూర్చున్నాడు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. మీరు కాకినాడ ఉప్మాలో జీడిపప్పు తింటా కూర్చోండి సార్, రెస్ట్ తీసుకోండి 4 ఏళ్ళు, తర్వాత మాట్లాడదాం. నమస్తే గురుగారు, మాజీ గురుగారు, నమస్తే.